నెల్లూరు జిల్లాలోని ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతిని నిర్వహించారు. ముందుగా పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆలయం నుండి ర్యాలీగా పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేశారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోట వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ప్రాణత్యాగంతోనే తెలుగు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, ఆయనను స్మరించుకోవడం గర్వంగా ఉందని అన్నారు. వాళ్ళు ఇన్వైట్ చేస్తాం కాబట్టి వాళ్ళు అతిథులుగా వచ్చారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, 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 పైకి బాగా అదే ఆపద లేకపోయినా సార్ బాగా తీసుకో రాజా. గర్విద్దాం 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 గర్విద్దాం. జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ 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 పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం వారు 126వ జయంతిని జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయము. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు రాష్ట్రానికి, తెలుగువారికి కోట్లాది మంది ఈ పొద్దు సంతోషంగా హాయిగా జీవిస్తున్నారంటే ఆయన ఒక ప్రాణత్యాగమే అని చెప్పేసి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నాయుడు వాళ్ళు ఇన్వైట్ చేస్తాం కాబట్టి వాళ్ళు అతిథులుగా వచ్చారు. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ పొట్టి శ్రీరాములు